వెల్కమ్ టు మోహన్ సాయి ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోహన్ సాయి ఛానల్. మనమైతే ఈరోజు వర్మి కంపోస్ట్ అయితే చేసాము. అంటే ఎరువు మనకైతే మొక్కలకైతే చేసాము. నార్మల్గా చూడండి, మనకైతే ఏం ఎక్కువ ఇదేం లేదు. మనకైతే ప్యాడ్ అయితే ఉంటుంది కదా అన్నట్లు కాడ ప్యాడ్ని అయితే కొంచెం ఎండబెట్టుకొని దాన్ని అయితే తీసుకోవాలి. మరి గడ్డి కట్ట ఉంటుంది కదా, గడ్డి మళ్ళీ మీ మొక్కల్లోని కట్టనే ఎండిపోయిన ఆకులు, ఇలాంటి ఎండిపోయిన ఆకులు, పొడిపోయిన రాలిపోయిన ఆకులు కట్టని ఉంటాయి కదా ఫ్రెండ్స్, అవి వేస్ట్ ఆకులు కట్టని మనకైతే ఇక్కడ ఒక మిడిల్ ఆకు ఉన్నదనుకో చాలు ఫ్రెండ్స్. సైడ్ అయితే కట్ చేసుకోవచ్చు మీరు. మళ్ళీ ఇంపార్టెంట్ మొక్కలు ఎంత కట్ చేయకండి. దుంపల మొక్కలు కట్టని, అలాంటి మొక్కలు కట్టని మీరు కట్ చేసినా కానీ వస్తాయి. అలాంటి మొక్కలు అయితే కట్ చేసుకొని మీరు ఇలాగా చిన్న చిన్న మొక్కలు చేసుకొని మీకు ఎలాంటి దొరికితే అలాగా మట్టి మొక్కలు, మట్టి ఆకులు అలాగ లేయర్స్ కింద మట్టి మొక్కలు అలాగా పైన లేయర్లోనైతే ఇక్కడైతే పేడ, ఇక్కడ దానిపైన అయితే గడ్డి అయితే వేసుకొని మనమైతే చేసుకుంటే ఫుల్గా ఫిల్టర్ అయ్యి నీళ్ళు అయితే వెళ్ళాలి కదా ఫ్రెండ్స్. అందుకైతే మనకైతే ఫిల్టర్ అవ్వకపోతే, ఎందుకంటే మనము నీళ్ళు అయితే వేసినప్పుడు కట్టనే దోమలు అట్లా కట్టనే ఉంటాయి కదా. ఇప్పుడైతే క్యాప్ ఏమైనా పడుకున్నా కానీ దోమలు అయితే వెళ్ళలేవు ఫ్రెండ్స్, ఎందుకంటే గడ్డి కట్ట ఉంటుంది కదా. అందులోని స్మెల్కి అయితే ప్యాడ్ స్మెల్కి అయితే దోమలు అయితే వెళ్ళవు ఫ్రెండ్స్. అందుకంటే ఫిట్గా దోమలు అయ్యి వచ్చేస్తాయి ఫ్రెండ్స్. ప్యాడ్ వేసినాక మనకైతే ఇదైతే ఇందులో వేసిన వాటర్ కొన్ని రోజులకైతే పోతుంది ఫ్రెండ్స్. ఆ వాటర్ మళ్ళీ వేసుకోవాలి. అలా కొంచెం వాటర్ అయితే వేసుకోవాలన్నమాట. ఆ వాటర్ని కావాలితే మీరు ఎక్కువ అయిందనుకో కొన్ని రోజుల తర్వాత ఆ వాటర్ని తీసి మీరు ప్లాంట్లకి కట్టేసుకుంటే ఫుల్గా గ్రోత్ అవుతాయి ఫ్రెండ్స్. అలాగైతే మనకి కొంచెం జస్ట్ ఎగ్జాంపుల్ అంటే మనమైతే ఆలు వేసాం కదా ఫ్రెండ్స్, బంగాళదుంప, దానికైతే వేసినందుకు చూడండి ఫ్రెండ్స్. ఇక్కడైతే మనకైతే ఇలాగైతే ఉండేది ఫ్రెండ్స్, ఎంత అయితే ఉండేది ఇప్పుడైతే ఎంత పెద్దదైతే అయ్యింది. ఎంత 4 రోజులకి ఎంత పెద్దదైతే అయ్యింది ఫ్రెండ్స్. మనకైతే చూసుకోండి కూడానే అంతైతే ఎలాంటిది అయితే మందులు అయితే వేయలేదు మనము. చూడండి ఆ వాటర్ వేసే కానీ మనకి చూడండి బ్రహ్మ కమల ఇదంతా చూడండి కొత్తగా అయితే వచ్చినాయి అన్ని ఆకులు. మనకైతే ఇంతే ఉండేది ఫ్రెండ్స్, ఇక్కడ దాకా వచ్చి ఆగిపోయింది గ్రోత్ అయితే బ్రహ్మకమల. అది కూడా ఇక్కడ వాటర్ వేసినందుకు వచ్చేసింది. అదైతే ఇక ఇలాగైతే కనపడ్డదని మళ్ళీ దాంట్లో ఉన్నది పసుపు నీళ్ళు కనపడుతుంది, అది వేసారు అదైతే ఫినైల్ ఫ్రెండ్స్. అదంతా మనకైతే చూడండి ఫ్రెండ్స్, పసుపు అయితే వేసాము. ఎన్ని రోజులకి వేసాము మనకైతే అది ఇప్పుడైతే వస్తుంది. మనకి ఇంత పాటలోనే అన్ని మొక్కలు అయితే వేసారు కదా ఫ్రెండ్స్. మీకు గ్రోత్ ఎలా వస్తుంది అని మీరు అనుకోవచ్చు. మేము అలాగే అనుకొని వేసాము. ఆ వాటర్ వేసింగ్ వల్లనే అన్నిటికి విటమిన్స్ అయితే దొరుకుతున్నాయి, చాలా బాగా గ్రోత్ అయితే వస్తుంది. మనకైతే ప్లేస్ కూడా లేదు. ఈ వాటర్ వేసుకున్న మీకు ప్లేస్ లేకపోతే ఈ వాటర్ వేసుకుంటే మనకి చాలా బాగా గ్రోత్ వస్తుంది. చూడండి ఇంతే ప్లేస్, ఇంతే ఉంది. ఇందులోనే 3 రకాల కింద అయితే వేసాము. మనకైతే 3 రకాలు అయితే వేసాము. చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్ అదైతే వాటర్. మీరు కూడా ఇదే డబ్బాలో మేమైతే చేసామన్నమాట. ఈ డబ్బాలో మీరు ఇలాంటి మట్టి జల్లించుకొని అయితే వేసుకున్నాం అనమాట. మీది ఏ మట్టన్నా వేసుకోవచ్చు, వెనకాల ఎక్కడైనా పడిపోయిన మట్టన్నా వేసుకోవచ్చు. మాత్రం వేసుకోకూడదు అనమాట ఫ్రెండ్స్. మనకైతే ఇలాగా కట్ చేసేసుకొనన్నా 3 వేసుకొనన్నా వేసుకోవాలి ఫ్రెండ్స్ అనమాట. మనకైతే ఫ్రెండ్స్ ఇది ఎలాంటి బాక్స్ తీసుకుంటే మీకు కొట్లో కట్ట దొరుకుతుంది. ఎలాంటి బాక్స్ తీసుకుంటే మీకు కొంచెం ఐడియా లేకపోతే తెలుస్తుంది. ఇగండి ఇలాగా స్టెప్స్ కింద అయితే ఉంది కదా, స్టెప్స్కి ఇక్కడ సాయిల్
మళ్ళీ లీవ్స్ సాయిల్ లీవ్స్ అలాగైతే రెండు కింద 2 అయితే మాత్రం సాయిల్ అయితే వేసుకోవాలి. అలాగా ఒకటి రెండు ఆ తర్వాత మళ్ళీ లీవ్స్ తర్వాత గడ్డి మాత్రం కింద నెట్టకండి, పైన అంతే పెట్టుకోండి. చూడండి ఫ్రెండ్స్, మనకైతే చాలా బాగా రిజల్ట్ అయితే వస్తుంది. ఇది ఎలాంటి ప్రమోషన్ అయితే కాదు, మనమే ఇంటికాడైతే చేసుకున్నది నార్మల్గా. ఎంత పెద్ద అయితే చాలా గ్రోత్ అయినాయి. చూడండి ఫ్రెండ్స్, మనకైతే మీరైతే బ్రహ్మకమల ఇది ఎంత పెద్దదైతే వచ్చింది ఆ వాటర్ వేసాకనే. అయితే ఇప్పుడప్పుడే చేయలేదు, అది చాలా రోజుల నుంచి చేసేవాళ్ళమే. అయితే యూట్యూబ్ ఛానల్ అయితే కొన్ని రోజులే అయింది కదా, అందుకని మీరు అలాగ వేసుకుంటారేమో అనుకొని పెడుతున్నాం ఫ్రెండ్స్. మీరు అలాగైతే చేసుకోండి, ఎందుకంటే అందులోని పేడ కట్ అని ఉంటుంది కదా. మనం డైరెక్ట్గా పేడ వేస్తే పురుగులు అట్టేసుకుంటాయి ఫ్రెండ్స్ మొక్కలు. డైరెక్ట్గా అలాగ పేడ వేయకండి, పేడ నుంచి వచ్చిన నీళ్ళు మొక్కలది. అందుకైతే ఇలాగైతే చేసుకోండి. మనకైతే చూడండి పైన అయితే చూడండి ఎంతలాగా ఎండిపోయిన ప్లాంట్ అయితే అది వాటర్ వేసాక మనకి కింద నుంచి మళ్ళీని ఇలాగైతే వచ్చి పువ్వులు అయితే కాస్తున్నాయి. చూడండి ఫ్రెండ్స్, మనమైతే నిజంగా చెప్తాను ఫ్రెండ్స్, ఇవ్వండి ఎండిపోయింది మొత్తం పైన అంతా. అయితే ఇలాగైతే మళ్ళీ కింద నుంచి ఎంత బాగా అయితే వస్తుంది. ఇది కూడా కాదంటే ఇంకా ఫుల్ అయితే, ఇదైతే ఫుల్ అయితే ఎండిపోయి ఉండేది, ఇప్పుడైతే మళ్ళీనే వస్తుంది. మళ్ళీ ఇంకా ఇక్కడ నుంచి మూవ్ అవ్వండి. చూడండి ఎంత బాగా అయితే వస్తున్నాయి ఫ్లవర్స్. ఇవ్వండి ఫ్లవర్స్ అయితే ఎంత బాగా వస్తున్నాయి మనకైతే. ఇందులో చూడండి ఎంత బాగా వచ్చింది. ఇదే ఒక్క దాంట్లోనైతే తెచ్చింది ఫ్రెండ్స్. మనమైతే అందులోంచి ఇందులోకి ఎంత బాగా అయితే వచ్చినాయి ఫ్రెండ్స్. అయితే ఎక్కడ ఇందులోకి మనతో చేసాం ఫ్రెండ్స్. ఇదైతే మనకైతే ఇంకోటి అయితే ఉంది ఫ్రెండ్స్, మనమైతే ఇలాగైతే విత్తనాలు అయితే చేసుకున్నాము. ఇలాగ వేసుకుంటే మీకు చాలా బాగా వస్తాయి. ఏంటంటే మనకి ఏమంటారు, ఇదైతే కర్బూజా అని అయితే అంటారు ఫ్రెండ్స్. అట్లలోనైతే మనకి ఈ పల్లీలు అయితే వస్తాయి కదా, అవి అయితే వేసుకోవాలి. పల్లీలు అంటే మనకి వంట అట్లలో కట వచ్చి కాదు, మనమైతే అమ్ముతారు కదా రోడ్ సైడ్ పల్లీలు, అవి అయితే ఓపెన్ చేసుకొని వేసుకోవాలి. చాలా బాగా గ్రోత్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇదైతే అసలు పోదు. ఇదైతే మనమైతే నెక్స్ట్ వీడియోలోనైతే వేద్దాము, దాని ప్రమోషన్ కాటా ఇస్తాను. మనకైతే ఇప్పుడైతే ఫ్రెండ్స్ మనమైతే అప్పుడైతే వేసుకున్నాం కదా ఏంటి సపోటా చెట్లు కట్టని. ఆ సపోటా చెట్లలో చాలా అయితే మట్టుకు పోయింది, ఒకటైతే మిగిలింది. ఇది రాదనుకొని ఇందులో నార్మల్గా వేసాను, ఎంత అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇవ్వండి చూడండి, ఫుల్ ఆ వాటర్ వేసాకనే గ్రోత్ వస్తుంది ఫ్రెండ్స్. ఇది ఎండిపోయినట్టు అయిపోయింది ఫ్రెండ్స్. ఇదొకటి మళ్ళీనే అక్కడ మళ్ళీ మనమైతే నేరేడు పళ్ళు కూడా వేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇది 1 2 నేరేడు పళ్ళు అయితే చాలా బాగా వచ్చినాయి ఫ్రెండ్స్. 2 3 4 5 అయితే వచ్చినాయి ఫ్రెండ్స్. 5 నేరేడు పళ్ళు అయితే వచ్చినాయి మనకి. ఈ రోజు పువ్వు కూడా మన అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి అయితే తీసుకొని వచ్చింది, వేసాం కదా ఫ్రెండ్స్. అది అయితే ఎంత బాగా అయితే వచ్చింది చూడండి. మనమైతే దుంప వేసుకున్నాం కదా, దుంప అప్పుడే పైకి కూడా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇదిగోండి ఇక్కడైతే నా ఏలు కాడ అయితే కనిపిస్తున్నట్టుంది. ఇదైతే దుంప అయితే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ ఆ వాటర్ వేసాక. చూడండి మనం ఇక్కడ కూడా వేసుకున్నాము. ఈ ఈతకాయల చెట్లు అయితే వేసుకున్నాం కదా, చూడండి 2 చెట్లు అయితే వచ్చినాయి. 2 కాదండి 3 అయితే వచ్చినాయి. 3గా అయితే వచ్చినాయి. అయితే చాలా బాగా గ్రోత్ వస్తుంది ఫ్రెండ్స్. కానీ మనం ఉసిరికాయల చెట్లు అయితే వేసుకున్నాయి, ఎందుకో గ్రోత్ అయితే రావట్లేదు అంత బాగా. ఎంత వాటర్ వేసినా కానీ లాగేస్తుంది ఫ్రెండ్స్. దీనికి అయితే వేసిన వాటర్ కూడా కానీ అంత బాగా ఏం పనిచేయట్లేదు. మీ కాడ ఎంతైనా ఐడియా ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. మనమైతే నెక్స్ట్ కర్బూజా విత్తనాలు అయితే వేసి నెక్స్ట్ వీడియోలో అయితే పెడదాను, ప్రమోషన్ చేసుకుందాం. సరే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, టాటా, సీ యూ, గుడ్ బాయ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.